Hello everyone, welcome to G1 IT. I am G1. ఇవాళ ఈ సెషన్ లో మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటిది? ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది జనరల్గా వెబ్సైట్ లో కావచ్చు, అప్లికేషన్ డెవలప్మెంట్ లో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనే విషయాన్ని మనం ఇవాళ సెషన్ లో తెలుసు. అంతేకాకుండా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో ఏ టెక్నాలజీస్ మనము యూజ్ చేయడం జరుగుతుంది, ఆ టెక్నాలజీ యొక్క యూజ్ ఏంటిది, వాటిని ఏ సందర్భాల్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ మనము కొన్ని పాయింట్స్ మనం డిస్కషన్ చేద్దాం. అంటే ఎగ్జాక్ట్ గా ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటిది అనే విషయాన్ని తెలుసుకున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ రిఫర్స్ టు ద పార్ట్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ దట్ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ ద యూజర్ ఇంటర్ఫేసెస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏ వెబ్సైట్ అండ్ ఆర్ వెబ్ అప్లికేషన్. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనేది వెబ్ డెవలప్మెంట్ లో ఒక పార్ట్ గా మనం చెప్తాం. అయితే ఇక్కడ వెబ్సైట్ లో కానివ్వండి లేదా వెబ్ అప్లికేషన్ లో కానివ్వండి, ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ ను క్రియేట్ చేసుకోవడానికి ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనేది మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. అంటే వెబ్ అప్లికేషన్ కానీ వెబ్ అప్లికేషన్ కానీ లేదా వెబ్సైట్ కానీ బిల్డ్ చేసేటప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఒక అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గూగుల్ పేజ్ అనేది, ఈ వెబ్సైట్ అనేది మీకు ఇంటర్ఫేస్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది? అబౌట్ అనేది, స్టోర్ అనేది, దాని తర్వాత జీమెయిల్, ఇమేజెస్, సో తర్వాత వచ్చేసి మనకు సర్చ్ ల్యాబ్స్ అని, యూజర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, కొన్ని ఆప్షన్స్, సెంట్రల్ ఇన్పుట్, ఇదంతా కంప్లీట్ గా మనకు ఒక ఇంటర్ఫేస్. అంతేకాదు ఇక్కడ మీరు దీన్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు న్యూ పేజ్ తీసుకోండి. సో ఇది కూడా మనకి ఏంటంటే ఒక ఇంటర్ఫేస్. ఇక్కడ ఇంటర్ఫేస్ లో మీకు ఏంటిది కంప్లీట్ గా మీరు ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి మనకు పేజ్ సెట్టింగ్స్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ లో మనకి ఏంటిదంటే కొన్ని ఈ అప్లికేషన్ సంబంధించిన కొన్ని అంటే డిఫరెంట్ అప్లికేషన్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ లాంటి అప్లికేషన్స్ ఇవ్వడం కావచ్చు, మిడిల్ లో ఇన్పుట్ సర్చ్ ఇవ్వడం కావచ్చు, ఇలా రకరకాల ఆర్టికల్స్ అనేది మనకి ఇక్కడ ప్రజెంట్ పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఒక ఇంటర్ఫేస్. సో ఈ ఇంటర్ఫేస్ అంటే వెబ్సైట్ కావచ్చు, వెబ్ అప్లికేషన్ కావచ్చు, ఈ ఇంటర్ఫేస్ ను క్రియేట్ చేయడంలో మనకి ఇది మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఏంటిది ఇక్కడ? ఫ్రంట్ ఎండ్. రైట్. సో మనం నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇట్ ఎవ్రీథింగ్ దట్ యూజర్ సీ అండ్ ఇంటరాక్ట్ విత్ డైరెక్ట్లీ ఇన్ దేర్ వెబ్ బ్రౌజర్. అదేవిధంగా ఇన్క్లూడింగ్ లేఅవుట్, డిజైన్ అండ్ ఇంటరాక్ట్. అంటే ఈ పాయింట్ లో మనకి ఏం చెప్తుందంటే యూజర్ సీ అండ్ ఇంటరాక్ట్ విత్ డైరెక్ట్లీ ఇన్ దేర్ వెబ్ బ్రౌజర్. ఇప్పుడు మనము ఏదైతే వెబ్ బ్రౌజర్ తీసుకున్నాం ఇందులో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇంటరాక్షన్ ఇన్ ద సెన్స్, ఎప్పుడైతే మన అప్లికేషన్ లో ఒక బటన్ ఉంది, బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక రెస్పాండ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూజర్ అండ్ అప్లికేషన్. ఈ ఇంటరాక్షన్ బిల్డ్ చేయడం. ఇప్పుడు నేను ఇక్కడ క్లోజ్ చేయగానే ఇట్ విల్ బి క్లోజ్ ద. సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే ఫుల్ థింగ్స్. దిస్ ఆర్ ఆల్ కంప్లీట్ డిఫరెంట్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూజర్ అండ్ అప్లికేషన్. ఈ ఇంటరాక్షన్ ను మనము బిల్డ్ చేయడం అనేది ఇట్స్ పాసిబుల్ విత్ హెల్ప్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ద్వారా మనకు పాసిబుల్. ఓకే, ఇందులో మనం ఏదైతే కంటెంట్ చూస్తున్నామో, వేరియస్ కంటెంట్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ మనం చూస్తున్నాం. ఆ లేఅవుట్ అంటున్నాం, లేఅవుట్ డిజైన్ అంటున్నాం. డిజైన్ ఇన్ ద సెన్స్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఆర్ ద డిజైన్. ఇక్కడ ఒక బటన్ ఉంది, ఈ సర్చ్ ఇన్పుట్ ఉంది, ఇక్కడ ఐకాన్స్ డిస్ప్లే చేస్తున్నాం, మెనూ లాంటిది. సో దిస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్
ఇన్ఫర్మేషన్ అంటే ఈ డిజైన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది చూడండి. డిఫరెంట్ ఆర్టికల్ ప్రజెంట్ చేస్తాను, మెనూని క్రియేట్ చేస్తాను. సో దిస్ ఆర్ ఆల్ ద కంటెంట్ వీ నీడ్ టు ప్రజెంట్ ఇన్ ద వెబ్ పేజ్. ఈ కంటెంట్ ప్రజెంటేషన్ అనేది మనం టోటల్ గా ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ద్వారా మనకు పాసిబుల్. అయితే ఇందులో మనం మెయిన్ గా అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో వేరియస్ టెక్నాలజీస్ మనం యూజ్ చేస్తాం. అందులో మనకు మేజర్ గా కొన్ని కోర్ టెక్నాలజీస్ అని చెప్పొచ్చు. మెయిన్ టెక్నాలజీస్ ఇందులో HTML, CSS, జావా స్క్రిప్ట్, అంతేకాకుండా మనకు మార్కెట్లో ఏంటంటే ప్రజెంట్ గా కొన్ని ఫ్రేమ్ వర్క్స్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి. అంటే లైక్ రియాక్ట్, యాంగులర్, Vue.js అని చెప్పేసి ఈ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. అంటే డెవలప్మెంట్ ఇంకా మనకు సింప్లిఫై చేసి ఎఫిషియెంట్ గా అప్లికేషన్స్ ను బిల్డ్ చేయడానికి ఈ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ అనేది కూడా మనకు హెల్ప్ అవడం. సో అవే మనకి ఇక్కడ ఈ పాయింట్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ పాయింట్ లో దే ఆల్సో యూటిలైజ్ ఫ్రేమ్ వర్క్స్ అండ్ లైబ్రరీస్ లైక్ రియాక్ట్, యాంగులర్, Vue.js. సో వీటిని యూజ్ చేసుకొని మనకు స్ట్రీమ్ లైన్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అంతేకాకుండా ఇక్కడ ఏంటిది మనకు ద మెయిన్ గోల్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఈజ్ టు క్రియేట్ seamless and engaging user experience that is both visually appealing and easy to navigate. అంటే ఏంటిది మన ఫ్రంట్ ఎండ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటిది అంటే గోల్ ఏంటిది అనే దాని గురించి తీసుకున్నట్లయితే విజువల్ అపీరియన్స్, అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ విజువల్ గా ప్రజెంట్ చేయడం, అంటే క్లమ్జీగా కాకుండా చాలా నీట్ గా కంటెంట్ ను ప్రజెంట్ చేయడం. అంటే యూజర్ ని ఎంగేజ్ చేయాలంటే మనం ప్రజెంట్ చేసే కంటెంట్ చాలా నీట్ గా యూజర్ ను కన్ఫ్యూజ్ చేసేలాగా కాకుండా యూజర్ కు చాలా క్లియర్ డైరెక్షన్ తోటి కంటెంట్ ను ప్రజెంట్ చేసి వాటికి నావిగేషన్స్ అంటే లింక్స్ అనేవి, అంటే ఒక పర్టికులర్ దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళడం. ఇప్పుడు మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న డిఫరెంట్ అప్లికేషన్ చూడొచ్చు. ఒక ఫోన్ పే తీసుకుంటే స్కానర్ బటన్ ఉంటుంది, QR కోడ్ స్కాన్ చేయడం, ఆ బటన్ ఈజీగా క్లిక్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేసి చాలా నీట్ గా స్టెప్ బై స్టెప్ ఆ ప్రాసెస్ అంతా మనకి ఏంటిదంటే చాలా క్లియర్ గా క్రియేట్ చేయడం అనేది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ద్వారా మనకు పాసిబుల్. అంటే సింపుల్ గా అందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీస్, నావిగేషన్స్ అంటే ఫంక్షనాలిటీ, మనం క్లిక్ చేసినప్పుడు ఏ పేజీకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నావిగేట్ కావాలి, దాని రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేయడం, ఇదంతా కంప్లీట్ గా ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ద్వారా చేస్తాం. ఇందులో మనం యూజ్ చేసే డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా మనము ఈ రెగ్యులర్ కోర్స్ సిరీస్ లో 1 by 1 క్లియర్ గా డిస్కషన్ చేయడం. ఇది బేసిక్ గా జస్ట్ ఏంటంటే మనకు వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనే దాని గురించి చాలా చిన్న ఇన్ఫర్మేషన్. దీని గురించి మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి కూడా చదువుకోవచ్చు. గూగుల్కి వెళ్ళిన చెక్ చేస్తే వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఇట్ విల్ బి ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో బేసిక్ గా మనకి ఏంటంటే మనం కూడా ఏంటంటే ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్ తోటి చెప్పాలన్న ఉద్దేశంతో వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ అని సింపుల్ గా కొన్ని పాయింట్స్ చెప్పండి.